ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంట నష్టం అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని సూచించారు. వర్షాలతో మృతి చెందిన వారి కుటుంబాలకు 4 లక్షల రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. ప్రస్తుత ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షాలు వరదలపై చంద్రబాబు సమీక్ష సమావేశం వివరాలు సత్య అందిస్తారు. సత్య, ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు వరదలపై అధికారులు జిల్లా యంత్రాంగంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటితో సమీక్షించారు. జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన స్వయంగా మాట్లాడడం జరిగింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో ప్రస్తుత పరిస్థితులను ఆయన అడిగి తెలుసుకున్నారు. నేడు వర్షాలు తగ్గినా ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా నదుల్లో భారీ ప్రవాహాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ భారీ వర్షాలు ప్రమాదాల కారణంగా మృతి చెందిన నలుగురికి దాదాపు 4 వరకు అధికారిక లెక్కల ప్రకారం 4 మృతి చెందినట్టుగా లెక్కలు వచ్చాయి. దీని ప్రకారం ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున వారి కుటుంబ సభ్యులకు అందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ లైన్లను వెంటనే పునరుద్ధరించాలని కూడా అధికారులకు సూచించారు. ఇక పంట నష్టాన్ని లెక్కించి బాధిత ప్రజలకు సాయంగా నిలవాలని యంత్రాంగానికి చెప్పడం జరిగింది. విపత్తుల సమయంలో ప్రజలను ఇబ్బందులను తొలగించడానికి మానవీయ కోణంలో వేగంగా పనిచేయాలని, ఎక్కడికక్కడ విద్యుత్ కనెక్షన్స్ వెంటనే ఇమీడియట్ గా రిస్టోర్ చేయాలని కూడా ఆయన కోరడం జరిగింది. దీనికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను వెంటనే ఆదేశించారు. ఒక్కొక్కరికి చనిపోయిన వారికి ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని చెప్పడం జరిగింది. గొట్టా బ్యారేజీకి 1.89 లక్షల క్యూసెక్లు, తోటపల్లికి 44 క్యూసెక్ల వరద వస్తోందని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఇక ఒరిస్సాలో వేర్వేరు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా కూడా వంశధార నది 1.05 లక్షల క్యూసెక్ల నీరు వస్తోందని తెలిపారు. ఈ భారీ వర్షాలు వరదల కారణంగా 3 జిల్లాల్లో 4 చెందినట్లు వారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాగా వారికి వెంటనే పరిహారం అందించాలని కూడా ఆదేశించారు. ఇక విశాఖ నగరం కంచరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసులో ఒకరు, పార్వతీపురం మన్యం జిల్లాలో తిరుపాంలో ఒకరు మృతి చెందినట్టుగా అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం మృతులకు పరిహారం వెంటనే అందించాలని కూడా ఆదేశించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ప్రస్తుతానికి వర్షం లేకపోయినప్పటికీ దిగువ నుంచి వస్తున్న ప్రవాహాలు, ఆయా నదులు వరద ఉందని కూడా అధికారులు సీఎం వివరించారు. వర్షాలు వరదల కారణంగా దెబ్బతిన్న రహదారులు, విద్యుత్ను వెంటనే పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసే పరిస్థితి. ఓకే సత్య, థ్యాంక్ యూ.